హాయ్, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారులే అక్రమార్కులు, రోడ్డుపైనే లంచాలు, నో రూల్స్ అంతా కరప్షన్ మాయ, టాప్ టు బాటమ్ అంతా ఇదే తీరా అన్న అనుమానాలు ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు అవినీతి మాయాజాలాన్ని యాంటీ కరప్షన్ బ్యూరో బట్టబయలు చేసింది. ఒక్కసారిగా 12 చోట్ల రైడింగ్, లక్షల్లో నగదు పట్టివేత, వ్యవస్థల్ని మేనేజ్ చేసిన ఆ స్కామ్తో తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసేలా అయ్యారు. ఇందుకీ ఆ దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోంది? లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఆ పెద్ద తలకాయలు అసలు ఏం చేస్తున్నారు? చట్టాన్ని చుట్టంగా మార్చుకునేంత ధైర్యం వీళ్ళకెలా వచ్చింది? ప్రభుత్వం గుడ్డిగా మారిందా, లేక ఇంకా నిజాయితీ బతికే ఉందని ఏసీబీ నిరూపించిందా? ఇల్లీగల్ వ్యవహారాలను లీగల్గా రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చేంతగా మారిన ఈ వ్యవహారాల వెనుక అసలు నిజం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఖాకీ యూనిఫామ్ అంటేనే భద్రతకు ప్రతీక. ప్రజల జీవన శైలి నుంచి ప్రభుత్వ ఖజానా పరిరక్షణ వరకు అనేక విభాగాల్లో ఖాకీ డ్రెస్ కనిపిస్తేనే అక్రమార్కుల గుండెల్లో దడ మొదలవుతుంది. ప్రజలతో నిత్య సంబంధాలు కలిగిన పోలీస్ శాఖ, రవాణా వ్యవస్థపై నిఘా కోసం ఏర్పాటైన రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖ, ఇవి ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. వేర్వేరుగా ఉన్న ప్రభుత్వానికి కుడి ఎడమ భుజాల్లా పనిచేసే ఈ వ్యవస్థలకు విస్తృత అధికారాలున్నాయి. అందుకే ఖాకీ యూనిఫామ్ కనిపించగానే అక్రమార్కులు వెనక్కి తగ్గిపోతారు. కానీ తాజాగా రద్దయిన చెక్పోస్టులను యథావిధిగా కొనసాగిస్తూ చట్టం పేరుతో జేబుల్లోకి కరెన్సీ నోట్లు కుక్కుతున్న కొంతమంది అవినీతి అధికారుల బాగోతాన్ని తెలంగాణ ఏసీబీ బట్టబయలు చేసింది. అక్రమ రవాణా వ్యవహారం రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే స్థాయికి చేరింది. దీనిపై నిఘా పెట్టాల్సిన రవాణా శాఖ అధికారులు అదే అక్రమార్కులతో చేతులు కలిపారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టులు ఇప్పుడు అవినీతి రవాణా కేంద్రాలుగా మారాయి. ప్రభుత్వం అధికారికంగా చెక్పోస్టులను చట్టబద్ధంగా రద్దు చేసినా కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా వసూళ్లు కొనసాగిస్తున్నారు. నింపాదిగా నడుస్తున్న ఈ వ్యవహారం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టులపై దాడులు జరపడంతో అక్కడి అక్రమాల తీవ్రతకు అద్దం పట్టేలా చేసింది. తెలంగాణలో చెక్పోస్టుల రద్దుకు ఏడాదిన్నర క్రితమే రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నా కొందరు అధికారుల ఒత్తిళ్లతో ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. 2 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినా అవినీతి అధికారుల తీరు మాత్రం మారలేదు. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 చెక్పోస్టుల్లో అక్టోబర్ 18 రాత్రి సమయంలో 12 చోట్ల ఆకస్మిక దాడులు జరిపింది. 4,18,880 లెక్కల్లో లేని నగదును స్వాధీనం చేసుకుంది. ఈ దాడులతో రోడ్డు రవాణా శాఖ చెక్పోస్టుల వసూళ్ల కేంద్రాలుగా మారాయనే విషయం మరోసారి బట్టబయలైంది. త్వరలోనే సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా రవాణా శాఖ చెక్పోస్టుల రద్దు 2017లోనే ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పరిపాలనా సంస్కరణలో భాగంగా జాతీయ రహదారులపై వాణిజ్య వాహనాల తనిఖీల కోసం ఏర్పాటు చేసిన చెక్పోస్టులను జీఎస్టీ అమలుతో పాటు రద్దు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య వాణిజ్య రవాణా వేగవంతం కావడం, ట్రాన్స్పోర్టు ఖర్చులు తగ్గడం, అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడడం వంటి ప్రయోజనాలు కలిగాయి. రవాణా శాఖ తనిఖీల విధానాన్ని డిజిటల్ ఆధారితంగా మార్చి వాహనాల సమాచారం వాహన్ పోర్టల్ ద్వారా పొందే విధంగా మార్పులు తీసుకొచ్చారు. ఈ విధానం 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
జీఎస్టీ అమలుతో చెక్పోస్టుల అవసరం దాదాపుగా తగ్గిపోయింది. కేంద్రం సూచనల మేరకు అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్పోస్టులను రద్దు చేశాయి. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఆర్డీఓ చెక్పోస్టులు కొనసాగుతున్నాయని అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ చెక్పోస్టులు అక్రమ వసూళ్లు, వాహనదారులపై వేధింపులు, అవినీతి కేంద్రాలుగా మారాయని వారు ఆరోపించారు. కేంద్ర సూచనలను పట్టించుకోకుండా ఈ రాష్ట్రాలు చెక్పోస్టులను కొనసాగించడం వల్ల వాణిజ్య రవాణా వ్యవస్థలో అవరోధాలు ఏర్పడుతున్నాయి. డిజిటల్ ఆధారిత తనిఖీ విధానాలు ఉన్నప్పటికీ భౌతిక చెక్పోస్టుల ద్వారా వాహనాలను నిలిపి తనిఖీ చేయడం వల్ల సమయ నష్టం, వ్యయ భారం, వాణిజ్య కార్యకలాపాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర జీఎస్టీ విధానం అమలుతో తెలుగు రాష్ట్రాల్లో రవాణా చెక్పోస్టుల నిర్వహణపై స్పష్టమైన మార్పు చోటు చేసుకున్నాయి. ఏపీలో కొన్నాళ్లు చెక్పోస్టులు కొనసాగినా అనంతరం కేంద్ర సూచనలతో వాటిని పూర్తిగా ఎత్తేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 2025 ఆగస్టు 28న రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ చెక్పోస్టులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జీఎస్టీ అమలుతో భౌతిక చెక్పోస్టుల అవసరం లేదని జీవోలో స్పష్టం చేసింది. వాహన సాఫ్ట్వేర్ ఆధారంగా వాహనాల పన్నులు, అనుమతులు ఆన్లైన్లోనే పొందే విధంగా వ్యవస్థను మార్చారు. అయితే ఉత్తర్వులు వచ్చిన నెలలు గడుస్తున్నా చెక్పోస్టులను ఇంకా పూర్తిగా తొలగించలేదు. వాటి స్థానంలో ఏఎన్పీఆర్ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నా ఆచరణలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా రవాణా శాఖలోనే కొందరు వ్యూహాత్మకంగా ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో చేపట్టిన ఏసీబీ రైడింగ్స్తో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెక్పోస్టుల్లో అధికారులు ప్రైవేటు వ్యక్తుల్ని నియమించుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీల్ని గంటల తరబడి ఆపుతూ భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. డబ్బాల పెట్టి మరీ డ్రైవర్లు వాహనదారుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. ఈ అవినీతి సొమ్ములు అక్కడి ఉద్యోగులు, అధికారులతో పాటు పై స్థాయి వారికి వాటాలందుతున్నట్టు ఆరోపణలు బలంగా ఉన్నాయి. జూలై నెలలో చెక్పోస్టులపై ఏసీబీ పెద్ద ఎత్తున దాడులు జరిపినా అక్రమాలను ఆపకపోవడం గమనార్హం. అంతేకాదు ఇటీవల కాలంలో ఏసీబీ రవాణా శాఖపై దృష్టి పెట్టడం, వరంగల్, జగిత్యాల జిల్లాల్లో అవినీతి అధికారులపై దాడులు చేసింది. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఓ అధికారి పట్టుబడిన సమయంలో 4 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్టు తేల్చింది. ఆ తర్వాత కూడా ఓ ఎంవీఓ స్థాయి అధికారి కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. రవాణా శాఖ కింది స్థాయి నుంచి ప్రభుత్వ పెద్దల వరకు లాభాలను గడించే అక్షయ పాత్రగా మారింది. అందుకే కమిషనర్ పోస్టింగ్ కోసం లాబియింగ్లు బాగానే జరుగుతున్నాయన్న మాట. రహదారి భద్రత, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ పరీక్షలు, లైసెన్సులు వంటి కీలక బాధ్యతలు ఉన్న ఈ శాఖలో కమిషనర్లు తరచూ మారుతున్నారు. గడిచిన 2 ఏళ్లలోనే 4 అధికారులు మారడం గమనార్హం. తాజాగా రఘునందన్ రావు అనే కమిషనర్ను ప్రభుత్వం నియమించింది. అయితే ఆయనకు పూర్తిగా రవాణా శాఖకే కాకుండా ఇతర శాఖల్లోనూ కీలక బాధ్యతలు అప్పగించడంతో అక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఏసీబీ అధికారులు ఒక్కరోజే నిర్వహించిన చెక్పోస్టుల దాడుల్లో 4.18 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం చూస్తే 2017 నుంచి కొనసాగుతున్న అక్రమ వసూళ్ల వ్యవస్థపై తీవ్రమైన సందేహాలు కలుగుతున్నాయి. జీఎస్టీ అమలుతో పాటు కేంద్రం చెక్పోస్టుల రద్దు సూచించినా దాదాపు 8 ఏళ్లుగా అనధికారికంగా చెక్పోస్టులు కొనసాగుతూ వాహనదారుల నుంచి నగదు వసూలు చేయడం వ్యవస్థాత్మక అవినీతికి సంకేతంగా మారింది. ఈ లెక్కన ఏళ్ల పాటుగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా లేదా ఆర్టీఓ సిబ్బంది సహకారంతో వాహనదారులపై ఆర్థిక భారం మోపుతూ అక్రమ వసూళ్లు జరిగి ఉండే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం దిగువ స్థాయి లోపం కాదు. పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలను, పర్యవేక్షణలో ఉన్న అలసత్వాన్ని, ఉన్నతాధికారుల మౌన సమ్మతిని సూచించే అంశంగా పరిగణించవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం చెక్పోస్టులను అధికారికంగా రద్దు చేసినా కొందరు అధికారులు ప్రైవేటు వ్యక్తుల ముసుగులో అక్రమంగా లంచాలు వసూలు చేస్తున్నట్టు ఘటనలు ఏసీబీ దాడులతో వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వం మేల్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కట్టడి కోసం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. ముందుగా రద్దయిన చెక్పోస్టుల వద్ద ఎలాంటి రవాణా తనిఖీలు జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. సీసీ కెమెరాలు, మొబైల్ విజిలెన్స్ టీములు ఏర్పాటు చేసి అక్రమ కార్యకలాపాలను నిరంతరం గమనించాలి. ప్రైవేటు ముసుగులో పనిచేస్తున్న వారిని గుర్తించడం, వారిని ప్రోత్సహించిన అధికారులపై శాఖాపరమైన విచారణ జరిపి అవసరమైతే సస్పెన్షన్ లేదా పదవి నుంచి తొలగింపు వంటి చర్యలు తీసుకోవాలి. అంతేకాక వాహనదారుల్లో అవగాహన పెంచుతూ లంచం వసూలు చేసే వ్యక్తుల సమాచారం ఇవ్వడానికి హెల్ప్ లైన్ నెంబర్లు, యాప్లు అందుబాటులో ఉంచాలి. ఈ చర్యల ద్వారానే రవాణా శాఖలో పారదర్శకత పెరిగి ప్రజలు నమ్మకం తిరిగి పొందడం సాధ్యమవుతుంది. రవాణా శాఖలో జరుగుతున్న అవినీతి కేవలం దిగువ స్థాయి అధికారుల దుర్వినియోగం కాదు. ఇది వ్యవస్థాత్మకంగా పాతుకుపోయిన పాలనా అలసత్వం, పర్యవేక్షణ లోపం, మౌన సమ్మతంతోనే నడుస్తున్న దోపిడీ వ్యవహారం. చెక్ పోస్టుల రద్దు తర్వాత కూడా ప్రైవేటు ముసుగులో లంచాలు వసూలు చేయడం, అక్రమ వసూళ్లకు మార్గం కల్పించడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలంటే కేవలం ఉత్తర్వులతో కాదు, ఆచరణాత్మక చర్యలతోనే సాధ్యం. సీసీ కెమెరాలు, మొబైల్ విజిలెన్స్ టీంలు, హెల్ప్ లైన్ నంబర్స్, డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. లంచం తీసేవారిని గుర్తించి ప్రోత్సహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలలో అవగాహన పెంచుతూ పారదర్శకతకు మార్గం వేయాలి. అప్పుడే రవాణా శాఖపై ఉన్న మచ్చ తొలగిపోతుంది. ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఏర్పడుతుంది.